ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. సో ఇప్పుడు మీకు బెస్ట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ బడ్జెట్ ప్రైస్లో కావాలనుకుంటే జియో అనేది బెస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ రైట్ నౌ. మనకి బడ్జెట్ ప్రైస్లోనే వస్తే జియో ఇప్పుడు బేసిక్ ప్లాన్ వచ్చేసి 30 MBPS ప్లాన్ ఉంది. ఈ 30 MBPS ప్లాన్ వచ్చేసి మంత్లీ వచ్చేసి 399 రూపీస్ ఉంది. దానికి జిఎస్టీ ఒక 70 రూపీస్ ఉంటుంది. టోటల్ వచ్చేసి 470 రూపీస్ మంత్లీ పడుతుంది విత్ జిఎస్టీ కలుపుకొని. ఇందులో 30 MBPS కాదు, అన్లిమిటెడ్ డేటా ఉంటుంది. సో ఇది బడ్జెట్. ఇప్పుడు దీని కాంపిటేటర్ వచ్చేసి ఎయిర్టెల్ ఉంది, యాక్టివ్ ఫైబర్ నెట్ ఉంది, హ్యాత్వే ఉంది, ఎక్సైటెల్ ఉంది. డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు వేరే బ్రాండ్స్ నేను ప్రతి బ్రాండ్నే యూజర్నే నేను అన్నిటితో కంపేర్ చేస్తే జియో అనేది చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు హ్యాత్వే ఉంది. హ్యాత్వేలో ఇప్పుడు మీకు ఇంటర్నెట్ సర్వీస్ ఆగిపోయింది అనుకో, కస్టమర్ సపోర్టివ్ అంత ఉండదు. ఇప్పుడు మీరు ఏమైనా కంప్లైంట్ రేజ్ చేసినా 3 డేస్కి 4 డేస్ తర్వాతనే ఆ ప్రాబ్లమ్ అనేది రిసాల్వ్ అవుతుంది. కానీ జియోలో అట్లా కాదు. మీరు కంప్లైంట్ రేజ్ చేస్తే ఏమైనా ఇష్యూ వస్తే ఒక 2-3 అవర్స్ లోపల మనకి ఆ వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో నాన్ స్టాప్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది మనకి జియో తీసుకుంటే. అదే హ్యాత్వేల్ అనుకో ఒక 2 డేస్ 3 డేస్కి ఇంటర్నెట్ సర్వీసే ఉండదు, అంత వేస్ట్ నెట్వర్క్ అది. సో మనకి జియో షిఫ్ట్ అయిపోతే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్లో ఇది వస్తుంది. ఇప్పుడు జియో వాళ్ళు ఇంకొక ఆఫర్ కూడా ఉంది. అన్ని డిటిహెచ్ ఛానల్స్ వస్తాయి మనకి జియోకి సంబంధించి. వాళ్ళు ఇప్పుడు మీరు ఒక 6 మంత్స్కి ఫస్ట్ యూజర్ న్యూ యూజర్ అయితే 6 మంత్స్కి ప్లాన్ తీసుకుంటే ఆ 6 మంత్స్ ప్లాన్లో మనకి ఇప్పుడు ఈ 470 రూపీస్ ఇంటర్నెట్ ఛార్జెస్ అవ్వద్ది, మళ్ళీ దానికి ఒక 200 రూపీస్ డిటిహెచ్ ఛార్జెస్, టోటల్ వచ్చేసి 670 రూపీస్ మంత్లీ అవ్వద్ది. 670 రూపీస్. సో మనకి ఇంటర్నెట్ వస్తుంది, ప్లస్ టీవీలో డిటిహెచ్ ఛానల్స్ కూడా వస్తాయి. ఫుల్ హెచ్డి ఛానల్స్, మళ్ళీ అన్ని ఛానల్స్ వస్తాయి, అన్ని ఫుల్ హెచ్డి వస్తాయి. సో నాన్ స్టాప్ టీవీ స్ట్రీమింగ్ అవ్వద్దు, మనకి ఇంటర్నెట్ యూసేజ్కి ఉంటుంది. ఇంత మంచి ప్లాన్ ప్రొవైడ్ చేసిన జియో వాళ్ళు. ఇప్పుడు మీకు ఆ జియో నెట్వర్క్లో టూ ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఇంటర్నెట్ కేబుల్తో వస్తుంది జియో ఇంటర్నెట్, లేకపోతే వైర్లెస్ ఎయిర్ ఫైబర్ ఉంది కదా, అది కూడా రీసెంట్గా లాంచ్ చేసారు. దాంతో కూడా మనకు సర్వీస్ ఉంది. మీకు రెండిట్లో ఏది బెస్ట్ అనుకుంటే మీరు ఆ వైర్తో వచ్చిన నెట్వర్క్ ఇంటర్నెట్ కేబుల్తో ఉంటుంది కదా, ఆ సర్వీస్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వైర్లెస్ ఎయిర్ ఫైబర్ తీసుకుంటే మీరు ఎక్కడైతే ఆ ప్లేస్లో పెడతారో దానికి ఏమైనా డిస్టర్బింగ్ ఆబ్జెక్ట్స్ పక్కన ఏమైనా ఉందనుకో మనకి ఇంటర్నెట్ స్పీడ్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. సో అది మనకి చాలా ఇష్యూని క్రియేట్ చేస్తాయి. నాన్ స్టాప్ మనం ఇప్పుడు మన వీడియో చూసినా బఫరింగ్ అవుతుంది, అంత స్ట్రీమింగ్ సరిగా అవ్వదు. సో మీరు ఏం చేయాలనుకుంటే వైర్ నెట్వర్క్ని తీసుకుంటే కంటిన్యూస్గా స్పీడ్ అయితే డ్రాప్ కాదు. కాబట్టి నేను ఒక యూజర్గా చెప్తున్నాను, ఇది చాలా బెనిఫిట్ మీకు వాడి తీసుకుంటే. సో ఇది జియోకి సంబంధించిన డీటెయిల్స్. మీరు కనుక జియోని ఇంటర్నెట్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చిన నాది, నాకు కాంటాక్ట్ కానీ నేను మీ ఏరియాలో సంబంధించిన జియో ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ నెంబర్ని ప్రొవైడ్ చేస్తా. మంచి బడ్జెట్లో వస్తుంది, ఇంటర్నెట్ కనెక్టింగ్ స్పీడ్ కూడా మంచిగానే ఉంటుంది. వేరే నెట్వర్క్తో కంపేర్ చేస్తే జియో అనేది అన్నిటికంటే చాలా మంచిది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.